సత్యం శివం సుందరం శ్రోతలకు నా హృదయపూర్వక హీరోల ప్రక్కలో పడుకుంటేనే పాత్రలు రావా. మలయాళ నటీమణుల దీనగాథల గురించి ఈ వారం తెలుసుకుందాం. మలయాళ సినీ పరిశ్రమలో లింగ అసమానతలు, లైంగిక వేధింపులపై అధ్యయనం చేసేందుకు కేరళ ప్రభుత్వం తరపున ప్రముఖ మంత్రి శ్రీ పినరయి విజయన్ 3 సభ్యులు గల ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వారిలో రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ శ్రీమతి కె హేమ, ప్రముఖ నటి శ్రీమతి శారద, రిటైర్డ్ ఆఫీసర్ శ్రీమతి కె వైశాల కుమారితో ఒక కమిటీని 2019 సంవత్సరంలో వేయడం జరిగింది. ఈ హేమ కమిటీ రిపోర్ట్ 290 పేజీలు ఉంది. దానిలో మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక దాడుల గురించి అయిన వేదనాపూరితమైన వారి వివరాలు, చిత్ర పరిశ్రమలో ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితులు, వారికి తమ ఇబ్బందులు చెప్పుకునేందుకు, వారి సమస్యలు పరిష్కరించేందుకు తగిన యంత్రాంగం లేకపోవడం గురించి వివరాలు ఉన్నాయి. 7 సంవత్సరాల క్రితం అంటే ఫిబ్రవరి 17, 2017లో మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక ప్రముఖ నటిని 6 నేరస్తులు అపహరించి లైంగిక అత్యాచారం చేశారు. ఒక ప్రముఖ నటుడి ప్రోద్బలంతో ఇది జరిగిందని తెలుస్తోంది. అతనే దిలీప్. ఎప్పుడైతే ఈ వార్త బయటకు వచ్చిందో మలయాళ నటీమణులు ఆ నటికి సంఘీభావం తెలుపుతూ అవల్ కొప్పం మీతో పాటే అనే ఉద్యమానికి తెరతీశారు. మే 2017లోనే 14 మంది మలయాళ నటీమణులు తమకు సినీ పరిశ్రమలో మంచి వేతనాలు, తగిన వసతులు, తమ బాధలు తీర్చేందుకు తగిన యంత్రాంగం కోరుతూ సీఎం పినరాయి విజయన్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చారు. ఈ 14 మంది నటీమణులతో ఏర్పడిన ఈ సంఘాన్ని ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ WCC అని అంటారు. భారతదేశంలోనేది స్త్రీ నటుల మొట్టమొదటి సంఘం. ఆ తర్వాత కాలంలో పరిశ్రమలో స్త్రీల నటులపై అనేక అత్యాచార సంఘటనలు జరిగాయి. ఈ సంఘటనలు స్పందిస్తూ కేరళ ప్రభుత్వం జస్టిస్ కె హేమ అనే ఒక రిటైర్డ్ జడ్జి గారితో సినీ పరిశ్రమలో స్త్రీల ఇబ్బందులు విని వాటికి అక్షరరూపం చేయమని, వీరి వ్యతలు తీర్చడానికై తగిన చర్యలు సూచించమని ఆదేశించడం జరిగింది. కేరళ స్త్రీ నటులకి ఇది ఒక ప్రత్యేకమైన అవకాశం. ఈ కమిటీ ప్రతి నటిని కలిసి వారు అనుభవించిన బాధలను విని డాక్యుమెంట్ చేశారు. 2019 చివరకు 5,000 పేజీల రిపోర్ట్ తయారీ అయింది. ఈ రిపోర్ట్లో 40 మంది స్త్రీలు తమ బాధలను చెప్పుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వం ఈ హేమ కమిటీ రిపోర్టును విడుదల చేయలేదు. ఇది స్త్రీల గోప్యతకు భంగం కలిగిస్తున్నందున విడుదల చేయడం లేదని సీఎం పినరయి విజయన్ గారు అన్నారు. ఈ హేమ కమిటీ రిపోర్ట్లో నేరం చేసిన వారి పేర్లు మరుగున పెట్టి స్త్రీలు అనుభవించిన బాధలను చెప్పడం జరిగింది. మలయాళ సినీ పరిశ్రమ అంతా బలమైన మగవారి చేతుల్లోనే ఉందని, వారిని ఒక మాఫియాగా చెప్పవచ్చని, స్త్రీలు వారు అనుభవిస్తున్న బాధలు చెప్పుకోవడానికి భయపడుతున్నారని, చివరకు మైనర్ బాలికలను కూడా వారు వదలడం లేదని తెలిపింది. WCCను మరియు 500 సభ్యులున్న అమ్మ కూడా ఈ హేమ కమిటీ రిపోర్టును స్వాగతించింది. ప్రముఖ నటుడు అమ్మ జనరల్ సెక్రటరీ అయిన సిద్దిక్ స్త్రీలు అనుభవిస్తున్న బాధలు తమకు తెలియవని, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. సిద్దిక్ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే సినీ నటి రేవతి మేనన్ 2019లో ఈ నటుడు తనపై చేసిన అత్యాచారం గురించి బహిరంగంగా చెప్పడం జరిగింది. ఈ నటి కాలేజీలో చదువుతూ ఉండగా సిద్దిక్ ఈమెకు ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడట. ఇతను ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, ప్రముఖ నటుడు అవడం వల్ల రేవతి కూడా ఆ మెసేజ్కి స్పందించింది. ఇలా వారి పరిచయం పెరిగి సిద్దిక్ ఆమెను ఒక హోటల్కి ఆహ్వానించాడు. తన తండ్రి వయస్సున్న నటుడు పిలవడం వల్ల రేవతి ఆ హోటల్కి వెళ్ళింది. నిన్న ఒక పెద్ద నటిని చేస్తానని ఆమెతో నమ్మబలికి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె ఇతనిని బలవంతంగా తప్పించుకుని ఇంటికి చేరింది. రేవతి తనకు జరిగిన ఈ అత్యాచారం గురించి పబ్లిక్గా చెప్పడంతో సిద్దిక్ అమ్మ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేసి రేవతి సంపత్పై పోలీస్ కేసు పెట్టాడు. కానీ సిద్దిక్ను 376 అంటే రేప్, 506 నేరపూరిత బెదిరింపు చట్టాల కింద బుక్ చేశారు. ఇప్పటికీ ఈ ఆరోపణలు
కింద 10 మంది నటులపై వరకు అభియోగాలు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 17 కేసులు కూడా అయ్యాయి. ఇప్పటికే దర్శకుడు, నిర్మాత రంజిత్, నటుడు ముఖేష్లపై కూడా పోలీస్ కేసులు నమోదయ్యాయి. లైంగిక వేధింపుల కేసు నమోదు చేయబడిన 4వ వ్యక్తి విజయ్ సూర్య. ఇతనిపై మలయాళ నటి మిను మునీర్ లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాలని కోరారు. పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాలని, ఎవరు అసురక్షితంగా ఉండకూడదని ఆమె అన్నారు. ఎమ్మెల్యే అయిన నటుడు ముఖేష్ కూడా తనపై దాడి చేశారని, ఏ రాజకీయ పార్టీ కూడా ఆయనకు మద్దతు ఇవ్వకూడదని అన్నారు. ముఖేష్, మణియన్ పిళ్ళయ్యరాజా, ఇడివేల బాబు, విజయసూర్య ప్రొడక్షన్ కంట్రోలర్ నోబెల్ వల్ల తనకు ఇబ్బందులు ఎదురైనాయని, అసభ్య పదజాలంతో తనను దూషించారని ఆమె చెబుతూ అందువేళ తనను చెన్నై వెళ్లిపోయానని కూడా చెప్పారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో మరొక నటి కస్తూరి కూడా తనపై ఒక డైరెక్టరు, మేనేజర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు చెప్తూ వారి పేర్లు వెల్లడించడానికి ఇష్టపడలేదు. మలయాళంలో ఈ కాస్టింగ్ కోచ్ అంటే లైంగిక వాంఛల సంతృప్తి అని తెలుగులో చెప్పవచ్చు. అడ్జస్ట్ అని అంటారు. మరొక మలయాళ నటి చెర్మిల ఎంపీ మోహన్ అనే ప్రొడ్యూసర్. ఈయన అర్జున్ పిళ్ళయంక, అన్భయ మొక్కలకు నిర్మించారు. డైరెక్టర్ హరిహరన్ పైన తనను అడ్జస్ట్మెంట్ కొరకై అడగడంపై కంప్లైంట్ చేశారు. అందుకు ఒప్పుకోనందువల్లే తనను ఆ చిత్రం నుండి తప్పించారని చెప్పింది. బెంగాలీ నటి శ్రీ లేఖామిత్ర దర్శకుడు, నటుడు రంజిత్పై కొచ్చిన్లోని ఒక హోటల్లో అసభ్యంగా ప్రవర్తించారని చెప్పింది. ఇతనిపై ఇప్పటికే 2 కేసులు ఉన్నాయని తెలుస్తోంది. శ్రీమతి రాధికా శరత్ కుమార్ తన అనుభవాన్ని ఇలా చెప్పి, షూటింగ్ స్పాట్లో ఉన్న క్యారవాన్లో రహస్య కెమెరాలు ఉన్నాయట. ఆ కెమెరాలో స్త్రీలు దుస్తులు మార్చుకుంటున్న వీడియోలు కొంతమంది చూస్తున్నట్లుగా తన దృష్టికి వచ్చిందని, అప్పటి నుండి క్యారవాన్లోకి వెళ్ళడం లేదని తెలిపింది. అనేక మంది జూనియర్ ఆర్టిస్టులు తనతో తమ ఇబ్బందులు చెప్పుకుంటున్నారని కూడా ఆమె తెలిపారు. ఇంకొక ప్రముఖ మలయాళ నటి మాలా పార్వతి 2010లో అపూర్వ రాగం అనే మూవీలో తను నటిస్తున్నప్పుడు ఆ మూవీలో హీరా తన ఎడల ప్రవర్తించిన అనుచిత ధోరణి వల్ల తను చాలా ఇబ్బంది పడినట్లు, తన భర్త ఇచ్చిన మనోధైర్యం వల్ల నిలబడ్డానని చెప్పారు. మలయాళ నటి ఉషా 30 సంవత్సరాల క్రితం తనకు జరిగిన ఒక చేదు అనుభవాన్ని మీడియాతో ఇలా పంచుకున్నారు. 1992వ సంవత్సరంలో ప్రముఖ నటులతో కూడిన ఒక మలయాళ నటుల బృందం బెహ్రీన్లో ఒక షో చేయడానికి వెళ్ళినప్పుడు తిరుగు ప్రయాణంలో ఆ ప్రముఖ నటుడు తనతో ఎలివేటర్లో క్రిందకు దిగుతున్నప్పుడు తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు, తను తీవ్రంగా ప్రతిఘటించినట్లు తెలిపింది. అంతేకాక ఈ విషయం శ్రీ మోహన్ లాల్ గారికి చెప్పగా తను మంచిగా స్పందించి అవి తనను ఓదార్చినట్లు తెలిపారు. ఈ సంఘటన తర్వాత నటిగా తన అవకాశాలు తగ్గినట్లుగా కూడా ఆమె చెప్పడం జరిగింది. ఇక లైంగిక వేవులపై మోహన్ లాల్ గారు స్పందిస్తూ అన్ని రంగాల్లో ఉన్నట్లుగానే సినీ పరిశ్రమలో కూడాను ఇది ఉందని, సమాజంలో సినీ రంగంలో కూడా ఒక భాగమని అన్నారు. పరిశ్రమలో తలెత్తే ప్రతి సమస్యకు బాధ్యత వహించవల అవసరం అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్టుకు లేదని కూడా అన్నారు. అమ్మకు రాజీనామా చేశాక శనివారం నాడు తొలిసారిగా ఆయన మీడియా ముందుకు వచ్చారు. కేరళ ప్రభుత్వం, పోలీసులు ఈ నివేదికపై దర్యాప్తు చేస్తున్న వల్ల నిజం తేలే వరకు కొద్దిగా ఓపిక పట్టాలి, కానీ పరిశ్రమకు పేరు చెడగొట్టొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో పవర్ గ్రూప్ గురించి నాకు తెలియదు. ఇలాంటిది ఒకటి ఉందని హేమా కమిటీ చెబితేనే విన్నాను. ఏ పవర్ గ్రూప్తోనూ నాకు సంబంధం లేదు. సినీ పెద్దలకు అండగా నిలుస్తున్నట్లు నాపై అసత్యాలను ప్రసారం చేస్తున్నట్లు కొందరు ఉన్నారు. పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాల్సిందే. ఆ విషయంలో పోలీసులకి నేను పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేసి, పరిశ్రమలో ఎన్నో అసోసియేషన్లు ఉండగా ఏం జరిగినా అమ్మపై రుద్దే ప్రయత్నం చేస్తుండడం చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. మహిళల వేధింపుల విషయంలో మొత్తం చిత్ర పరిశ్రమ బాధ్యత తీసుకోవాలని కూడా ఆయన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.